దేవుని యొక్క వాక్యమును నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. 119వ కీర్తనలోని 133వ చరణం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము. ఇది ఈ కీర్తనలో వ్రాయబడిన ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. అనేకమైన చరణాలు ఈ కీర్తనలో ఉన్నాయి. ప్రతి చరణము ప్రాముఖ్యమైనదే. కానీ ఈరోజు మనం ధ్యానించడానికే ఏర్పాటు చేసుకున్న ఈ భాగము ప్రశస్తమైనదిగా ఎంచినప్పుడు దానిలోని ప్రాముఖ్యతను గురించి మనం అధ్యయనం చేయగలుగుతాం. ఏ పాపమును నన్ను ఏలనీయకుము అని భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనం జాగ్రత్తగా చూస్తే పాపము అనగా ఒకటే అని మనం తలస్తాం. ఇక్కడ భక్తుడు రాస్తున్న మాటల్లో పాపములు ఎన్నో రకాలుగా ఉన్నట్లుగా రాస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న పాపాలన్నింటిలో ఏ పాపము నా మీద ఏలుబడి చేయకూడదు, ఏ పాపము నన్ను ఏలనీయకము అని చెప్తున్నాడు. పాపముకున్నటువంటి బలం ఏమిటంటే నిన్ను ఏలటం. పాపం ఎప్పుడు మనిషి మీద ప్రభావం చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆదికాండము 4వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. నీ వాకిట చదవండి అమ్మా, పాపము పొంచి ఉన్నది. చదవండి. నీ వాకిట పాపము పొంచి ఉన్నది. అయ్యో, పాపము పొంచి ఉంది, నీ పట్ల దానికి అపరిమితమైన వాంఛ. దేవునికి మహిమ కలుగునుగాక. పాపము మనసులోనికి ప్రవేశించేటప్పుడు ఆ పాపము మొదటగా తనను తాను అప్పగించుకుంటుందట. పాపము నీ మీద అధికారం చేసేదానికి ముందు పాపానికి ఉన్న గుణం ఏమిటంటే అది నీకు లోబడుతుందట. అర్థమైందా? పాపము తనను తాను మనిషికి అప్పగించుకుంటుంది. ప్రవేశించేటప్పుడు పాపము చాలా తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటాయి. ప్రవేశించిన తర్వాత దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఒక గుడారంలోనికి తలదాచుకోవడానికి ఒంటె చోటు అడిగిందంట. ఈ అమాయకుడు ఒంటె తలదాచుకోవడానికి అదే పోనీలే అని తన గుడారంలో చోటు ఇచ్చాడట. ప్రవేశించగానే అది లేచి నిలబడగా గుడారము కుప్పగూలిపోయింది. ఇది చిన్నప్పుడు మనం కథల్లో చాలా పర్యాయాలు విని ఉంటాం. అలాగే పాపము మనిషి జీవితంలో ఒనిడా టీవీ ఐకాన్ లాగా 2 పెద్ద కొమ్ములతో 2 పెద్ద పొళ్ళతో నల్లటి రూపంతో నీ దగ్గరికి వస్తే ఎవరు రానిస్తారేటి? ఎవరూ రానివ్వరు. నువ్వు మెచ్చేటట్లు, నీకు నచ్చేటట్లు మొదట అది నీ ఎడల ప్రవర్తిస్తుందట. దాని యొక్క గుణగణాలను గురించి మనం ఆలోచన చేస్తే బహుభయంకరమైనది. పాపమట పదునైన కత్తి చివరన పూసిన తేనెలా ఉంటుందట. మనకి అనగా మనుషుడికి కనిపించేది ఏంటంటే తేనె కనబడుతుంది, కానీ దాని మాటున దాగి ఉన్నటువంటి ఆ పదును మనకి కనబడదు. తేనె తింటారా, నాకుతారా?
చెప్పండమ్మా. నాకటువంటి ఒకసారి ఇలా అనండి, ఎందుకైనా మంచిది. ఎండాకాలంలో పెదాలు తడిపినట్టు కూడా ఉంటుంది. నాలిక మనిషికి చాలా ప్రాముఖ్యమైనది. శరీర అవయవాల్లో నాలుక చిన్నదే కానీ ఇది ఎవ్వరూ సాధువు చేయలేనంత గొప్పది. ఈ నాలుగుతో శుభవచనాలు చెప్పవచ్చు, ఈ నాలుగుతో సంభాషించవచ్చు, ఈ నాలుగుతో ప్రభుని స్తుతించవచ్చు. ఒక మనిషి జీవితంలోనికి ఆశీర్వాదాలు రావాలి అంటే స్వరమెత్తి గొంతెత్తి అబ్బా తండ్రి అని మనం ప్రార్థించినప్పుడు ఈ నాలుగు పని చాలా అవసరం. మనుషుడు స్తుతించడానికి ముఖ్యమైనది నాలుకైతే ఆ నాలుక పని చేయకుండా చేయాలని దుష్టుడు పదునైన కత్తికి తేనెలా మారి స్తుతిస్తున్న నాలుకను తెగగొయ్యడానికి దుష్టుడు చేసే ప్రయత్నము. కాబట్టి కుట్రను ఎరిగి బ్రతకాలి దేవుని యొక్క పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. పాము వలె వివేకము ఉండాలి, పావురము వలె నిష్కపటము ఉండాలి. అంతే కదా అని, దొరికింది కదా అని మోజుపడితే మక్కువ ప్రదర్శిస్తే ఒకనాడు అది నిన్ను నాశనం చేయకుండా విడిచిపెట్టదన్నమాట. ఈరోజు చాలా తగువులు చూస్తున్నాము. ఆ మధ్య బ్రతుకు జటకా బండి. ఏం బండి అండి? బ్రతుకు జటకా బండి. బాధితులు ఎవరో ఫిర్యాదు చేశారు. ఆ కేసు వాళ్ళ న్యాయస్థానం దగ్గరికి వచ్చింది. పెళ్లి చేసుకుంది, వాడిని పూర్తిగా సఫరించేసింది. ఇంకొకటితో లవ్ ట్రాక్లో పడింది. ఆడి దగ్గర 40 లక్షలు తీసుకుందంట. ఆడి పని అయిపోయిన తర్వాత ఇంకొకడు ఇలా 4 బాధితులు ఉన్నారు. 4 బాధితులు కలిపి ఈమె మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆవిడని పిలిపించి అడిగారు, ఆయన ఎవరో తెలుసు? అబ్బే నాకు తెలియదండి అన్నది. ఈయన ఎవరో తెలుసు అంటే నాకు తెలియదు. ఎవరో తెలియదట. వీళ్ళందరూ ఆవేశంతో లేచి నిలబడ్డారు. మేమెవరో తెలియదంటే తెలీదన్న, నాకు జ్ఞాపకం లేదన్న. ఇన్ని లక్షలు వాడేసుకొని ఎవరో తెలియదట. ఎలా మోసపోయారా మీరు అంటే వాళ్ళకి కనిపించింది పదును కాదట, ఆ తేనె యొక్క మాధుర్యం వాళ్ళని ఆకర్షించింది. వాళ్ళ బ్రతుకులు సర్వనాశనం అయిపోయినాయి. ఇలా మోసపోయిన వారి జాబితా మనం చూస్తే లోకంలో చాలా కనబడుతూ ఉంటాయి. భర్తను విడిచి మరొక స్త్రీ పాపం చేస్తూ దొరికిపోయినప్పుడు ఇదే బ్రతుకు జట్కా బండి దగ్గరికి వస్తే ఆమె చెప్తుంది, నాకు ఈయన కావాలండి, ఆయన కావాలండి అంట. మరి ఈయన కావాల్సి ఉంటే మరి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావంటే, లేదండి ఇద్దరు కావాలి. ఎందుకు కావాలో చెప్పంటే, మేమిద్దరం బ్రతకాలంటే మాకు పెట్టుబడి పెట్టేవాడు కావాలి కదండి. మొగుడు పెట్టుబడి పెట్టడానికంట. ఆయన ఆస్తిలో మాకు వాటా ఇస్తే మరి మేము ఎలా బ్రతుకుతామండి అంటుంది ఆమె. అంటే సిగ్గు లేకుండా సమాజంలో ఏం మాట్లాడుతున్నామో ఆ మాటను సమాజం ఏ విధంగా తీసుకుంటుందో, నలుగురు దగ్గర తలెత్తుకోగలమా, తలదించుకునే పరిస్థితిలా ఎదిగొచ్చిన పిల్లల ముందర ఈ ప్రవర్తన పిల్లలకు తెలిస్తే వాళ్ళు ఏమంటారు? కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చేసేది పాపం. ఆ పాపానికి నువ్వు వేసే మార్కులు ఉన్నాయి చూశారు. మీ అబ్బాయి క్యారెక్టర్కి మార్కులు వేయమంటే సగం తగ్గించేస్తారు. మీ అమ్మాయి క్యారెక్టర్కి మార్కులు వేయమంటే సగం తగ్గించేస్తారు. మీ ముందు పాపం నాట్యం ఆడుతుంటే 100కి 120 మార్కులు వేసేస్తారు. ప్రతివాడు పాపానికి బానిస అయిపోతూ ఉంటాడు. పాపము ప్రతి మనిషిని ఏదో ఒక బలహీనమైన సమయంలో నిన్ను అధపాతాళానికి తొక్కేస్తూ ఉంటుంది. ఇది పాపము. ఇలాంటి పాపాలు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కొన్ని వందల పాపాలు
చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మనుష్యులు. నువ్వైనా నేనైనా పాపము చేయకపోతే ఇక ఉండలేము అన్నట్లుగా, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఈ పాపపు కార్యాలు నేను జరిగించాలా అని మనిషిని ఆతురత పడేటట్లు చేస్తుంది పాపం. ఇటువంటి భయంకరమైనటువంటి పాపాలు మనిషిని స్వాధీనపరుచుకుంటే, గుర్రానికి కళ్ళెం వేసి అధిరోహించి స్వాధీనపరుచుకున్నట్లుగా ఈ పాపము నిన్ను సరెండర్ చేసేసుకుంటుంది అన్నమాట, తన కంట్రోల్లోనికి తెచ్చేసుకుంటుంది. కాబట్టి పాపపు వాసన, పాపపు మాలిన్యం, పాపపు స్వభావం మనిషి జీవితంలో రానియకుండా జాగ్రత్త పడాలి. అది మన వలన కాదని, పాపపు అవస్థలో కొట్టిమిట్లాడుతున్న వారిని రక్షించడానికి క్రీస్తు రక్తము కార్చి, ఆ రక్తము ప్రతి పాపిని శుద్ధీకరించడానికై జాతికి అంకితం చేశాడు మహానుభావుడు. కాబట్టి మనకి ఎంతైనా ఏం అవసరం అంటే, పాపము వలన మన శరీరము మలినమైపోయిన ఆ మాలిన్యపు కుళ్ళు కంపు వాసన మనల్ని పరిశుద్ధులకు దూరం చేస్తూ ఉంది. మనం పరిశుద్ధులతో ఉండాలన్నా, పరిశుద్ధ సంఘములో కూర్చోవాలన్నా, ఈ దుర్వాసన మన శరీరంలో నుంచి, జీవితంలో నుంచి తొలగిపోవాలి. ఈ దుర్వాసన మన శరీరంలో, మన జీవితంలో నుంచి తొలగిపోయేటట్లు చేసేది ప్రభువు పాపముల నుండి విమోచించడానికై హిస్సోపు అని పవిత్రమైనటువంటి శుద్ధ జలాన్ని నీ కొరకు నా కొరకు ఆయన భూమి మీద సిద్ధపరిచి ఉంచాడు. అందుకే భక్తుడు అంటాడు, హిస్సోపుతో నా పాపములు కడుగుము అంటాడు. అర్థమైందా? నిన్ను నీవు కడుక్కోవాలని ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడో ఒక చోట పాపపు మరకలు కనబడుతూనే ఉంటాయి. దేవునికి మరుగైంది ఏమీ లేదు. అనేక పర్యాయాలు భక్తులను దేవుడు నిలదీసిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఆ అరుపులు ఎక్కడివి, ఆ కేకలు ఎక్కడివి, నా ఆత్మ నీతో రాలేదా? ఎన్నో మాటలు మనం చూస్తే అర్థమవుతూ ఉంటుంది, దేవునికి మరుగైంది ఏమీ లేదు. అననీయ సపీరాలతో మాట్లాడిన మాట, వారి ప్రవర్తనను గురించి హెచ్చరించిన హెచ్చరిక, దేవుని ఎదుట దోషులైపోవడానికి కారణం వారి హృదయంలో పొంచి ఉన్న పాపము. ఈ పాపము నుండి ప్రాయశ్చిత్తం కావాలి ప్రతి ఒక్కరు. పాపముల నుండి మనం ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే, దేవుని సన్నిధిలో మన పాపముల కొరకు మనం విజ్ఞాపన చేసి మొరపెట్టి, ప్రభువా నన్ను శుద్ధి చేయి నాయనా అని విజ్ఞాపన చేయకపోతే పాపాలు పుట్టగా మారిపోతామన్నమాట. ఒకరోజుకి పాపాలు నిన్ను కనబడనీయకుండా చేస్తాయి. అందుకే ఈ పాపముల జాబితా అత్యధికంగా ఉన్నందువలన ఈ పాపముల నుండి విడిపించేవాడు కావాలి, ఆయనే క్రీస్తు అయి ఉండాలి. ఎందుకు క్రీస్తు అయి ఉండాలి అంటే, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే పాపము లేనివాడు, గనుకనే పాపములన్నింటినీ విమోచించగలిగిన శక్తిమంతుడయ్యాడు ఆయన. గొర్రెపిల్ల రక్తం కానీ, కోళ్ల రక్తం కానీ, బలి పశువుల యొక్క రక్తం కానీ మనిషి యొక్క పాపముల నుండి మనిషిని శుద్ధి చేయలేదు. శుద్ధి చేయగలిగింది క్రీస్తు రక్తము మాత్రమే. ఆయన ఎప్పుడూ మానవాళి పాపాల కొరకు తన శరీరమందు చివరి రక్తపు బిందువు వరకు కూడా ఈ లోకంలో ఆయన కార్చి విడిచిపెట్టాడు. ఒప్పుకోవడమే తరువాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది వరకు బట్టలు ఉతకాలంటే నానేసి బండకేసి కొట్టాలి. ఇప్పుడు బట్టలు ఉతకాలంటే ఆ డబ్బాలో బడిసి స్విచ్ చేసేస్తే అది ఉప్పలించేసి తిప్పి తిప్పి గిరగిరా కొట్టి నీళ్ళన్నీ పిండేసి 70% ఆరబెట్టి నీకు ఇస్తుంది. ఇంకా అలా పట్టుకెళ్ళి ఇస్త్రీ చేసేసుకోవటమే.
మురికి వదిలించుకోవడం ఎంత సులువో ఇప్పుడు. అలాగే యేసును విశ్వసించిన వారికి కూడా అంతే సులువు. నీ పాపపు మురికి పోవాలి అంటే ప్రభు దగ్గర బ్రతిమలాడుకోవాలి. అది భర్త వలనో, కడుపును పుట్టిన పిల్లల వలనో, కనికున్న తల్లిదండ్రుల వలనో ప్రాయశ్చిత్తం జరగదు. విమోచకుడైన క్రీస్తు యొక్క త్యాగం వల్ల మాత్రమే ప్రాయశ్చిత్తం అన్నమాట అండి. మందిరానికి వచ్చేటప్పుడు చక్కగా వస్త్రాలు అలంకరించుకొని బైబిల్ చేతబట్టుకొని ఒకసారి అద్దం ముందుకు వెళ్తాం. మన పోజు చాలా బాగుందని మురిసిపోతూ ఉంటాం. నేను కూడా అప్పుడప్పుడు అద్దం దగ్గరికి వెళ్తాను. వెళ్ళినప్పుడు చాలా బాగున్నాను అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎవడ పిల్ల కాకి ముద్దంట, ఆ మాత్రం అనుకోకపోతే బాగుండదు. నేను చాలా బాగున్నాను అని అనుకుంటాను నేను. కానీ బాగున్నాను కదా అంటే డాక్టర్ ఏమంటాడంటే, ఒరే బయటికి బాగున్నావేమో కానీ లోపల బోల్డ్ ఉన్నాయిరా అని డాక్టర్ చెప్తాడు. సరే దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, ప్రభువా నేను బాగున్నాను కదా అంటే, ఇవిరుగారా నీ మచ్చలన్నీ అని ఆయన చూపిస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కనబడుతూ ఉంటుంది, అవునా? 5వ అధ్యాయంలో దేహంతో జరిగించినవన్నీ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట స్పష్టంగా కనబడతాయట. అప్పుడు ఈ సామ్యూయల్ పాస్టర్ గారు ఎన్ని తుప్పల చాటుకు పరిగెలెత్తారో, ఎన్ని కొంపలు దూరారో అక్కడ స్క్రీన్లో కనబడుతుంది. నా పేరే ఎందుకు చెప్పానంటే, మీ పేరు చెప్తే బాగుండదని. అప్పుడప్పుడు పోలీసులు దొంగలు పట్టుకోవడానికి 4 రోడ్ల జంక్షన్లో ఉన్న సీసీ కెమెరాలు చూస్తూ ఉంటారు. అడుగో వస్తున్నాడు, అదిగో బండి దగ్గరికి వచ్చాడు, ఆ తెల్ల చొక్కా వేసుకున్నాడు, చుట్టూ చూస్తున్నాడు, బండి మీద కాలు వేసాడు, హ్యాండిల్కి కాలు తన్ని పెట్టాడు, ఒక్క తాపు తన్నాడు, లాక్ ఊడిపోయింది, అదిగో వేసుకెళ్ళిపోతున్నాడు. ఎవరు చెప్తారు? సీసీ కెమెరాని చూసిన పోలీసులు చెప్తారు. ఇక భూమి మీద జరిగిన ఆకృత్యాలు ఈ భూమి మీదే మనం దాచుకోలేకపోతే పరలోకమందున్న దేవుడికి ఇంకా తేటగా కనబడతాయి. ఒక దినాన మనుషుడు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. భూమి దాని మీద ఉన్న మృతులను, సముద్రము దానిలో ఉన్నటువంటి మృతులను దేవునికి అప్పగిస్తుంది. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గము, వీళ్ళని పెంచాను, పెద్ద చేశాను, నా చంకను కూడా ఎత్తుకున్నాను, మోకాళ్ళ మీద ఆడించాను. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డెను తెలుసుకున్నాను. వీళ్ళైతే నా మాటం లేదే. ఆయన నీ గురించి నా గురించిన గోడు ఎవరితో చెప్పుకుంటున్నాడంటే భూమి ఆకాశములతో చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు నీ గురించి దేవుడు ఏదో చెప్పుంటాడు, నా గురించి దేవుడు ఏదో చెప్పుంటాడు. ఈ సంగతి మనకు తెలియక మనం ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను ఈ కార్యం చేయబోతున్నాను, నేను ఈ కార్యంలో అడుగు పెట్టబోతున్నాను, నేను ఈ వ్యాపారాన్ని కొనసాగించబోతున్నాను, నేను ఈ వ్యవసాయాన్ని చేయబోతున్నాను, నేను ఈ ఇంటిని కట్టబోతున్నాను, నేను ఈ నా కుమారుడికి వివాహం చేయబోతున్నాను అని నువ్వు ప్రార్థన చేస్తే మొట్టమొదటి ఎవరికి వినబడుతుంది? నీ కిందున్న భూమికి, పై ఉన్న ఆకాశానికి వినబడుతుంది. ఆల్రెడీ నీ గురించి నా గురించి చెప్పేశాడు మహానుభావుడు. ఎవరికి? వీళ్ళకే. వీళ్ళు నీ మీద గుర్రు పెట్టుకొని ఉన్నారు. నా ప్రభు యొక్క స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ, నా ప్రభు వలన భూమి మీద బ్రతుకుతూ, ప్రభు యొక్క ఉద్దేశానికి భిన్నంగా నడుచుకుంటున్నటువంటి వీరు, ప్రభుకే విరోధులుగా మారిన వీరు నాకేమవుతారు అని ఈ భూమి ఆకాశము ప్రశ్నించుకుంటే, నా దేవునికి విరోధమైనది ఏదైనా మాకు విరోధమే అని వారు భావించినప్పుడు, నీవు ఈ భూమి మీద చేయతలపెట్టిన ఏ కార్యము విజయవంతం అవుతుందని ఎలా భావిస్తావు? తెలుసో తెలియకో చాలామంది అంటారు, ఏవో శక్తులు అడ్డుకుంటున్నాయి నేను చేసే పనిని. విన్నారు ఎప్పుడైనా ఆ మాటలు? నేను ఎంత ప్రయత్నం చేసినా ఏవో అడ్డుకుంటున్నాయి,
ఈ ప్రార్థనలు ఏమైపోతున్నాయో, ఈ రిక్వెస్ట్లు విజ్ఞాపనలు ఏమవుతున్నాయో, నేనెంత చేయాలని తలంచిన ప్రతీది కూడా చాలామంది పట్టింది బంగారం అయితే నేను పట్టిందేమో బంగారం పట్టుకుంటే దరిద్రం అయిపోతుంది అని అనుకునేవారు ఎవరైనా ఉన్నారు అంటే దానికి కారణం ఏమై ఉంటుంది అంటే నిన్ను ఆల్రెడీ దేవుడు చూశాడు, నీ గురించిన సమాచారం భూమి ఆకాశములకు అప్పగించాడు, అవి నిన్ను వెంటాడుతున్నాయి. కాబట్టి నీవు వాటి యొక్క ప్రభావం వల్ల విజయాన్ని పొందలేకపోతూ ఉన్నావు. ఎప్పటి వరకు అవి నిన్ను వెంటాడుతాయంటే సర్వశక్తిమంతుడైన దేవుని శరణాన్ని వేడుకునేదాకా ఇవి నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. నిమ్మకాయలు, జీడిపిక్కలు, మిరపకాయలతో ఎన్ని దిగదుడుచుకున్నా, దెబ్బమేకు, నిమ్మమేకు ఎన్ని దిగ్గొట్టుకున్నా, ఈ లోకంలో ఎన్ని రకాల క్షుద్ర దేవతలను నీవు ఆరాధించినా, మాంత్రికుల చేత ఎన్ని విధాల మంత్రాలు ఉచ్చరించినా నీ బ్రతుకులో విజయము పొందలేవు. కారణం ఏమిటంటే నీవు నిలుచున్న స్థలము దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతూ ఉన్నది. గొర్రెలు కాసుకుంటూ మోసే వెళ్తాడు కదా, 3వ అధ్యాయం నిర్గమకాండంలో ఒక పొద మండుతూ ఉన్న అనుభవం కనబడుతుంది. చూస్తూ ఉంటే ఆకులు మాడిపోలేదు, పొదల నుంచి మంట వస్తుంది. ఇదేమి దృశ్యమా అని చూడడానికి వెళ్తే అక్కడ ఎవరు చెప్తున్నారు తెలుసా? మోషే మోషే నీవెక్కడే నిలువుము, నీవు నిలుచున్న స్థలము పవిత్రమైనది. చెప్పండి, చదవండి ఒకసారి. 3వ అధ్యాయము నిర్గమకాండము. చూచాను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని పిలిచాడు. చిత్తం ప్రభు అన్నాడు మోషే, దగ్గరికి రావద్దు, విడిచిపెట్టు, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము, దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి అందరూ, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. ఎక్కడ 2-3 కూడి ఆయన నామాన్ని స్తుతిస్తారో వారి మధ్యలో ఉంటానన్నాడు. ఇప్పుడు 3-4 కంటే ఎక్కువ మందే ఉన్నాం. మనం స్తుతిస్తే మన మధ్యలో ఆయన ఉంటాడు అనే వాక్యము నిజమైతే ఆయన మన మధ్యలో ఉండడం అనేది ఈ స్థలము పవిత్రతకు దారితీస్తుంది. అంతేనండి, ఈ స్థలం పవిత్రమైన. ఈ పవిత్రమైన స్థలం ఎందుకు అయింది అంటే ఆయన ఉన్నాడు కనుక. అదే స్థలంలో నువ్వు ఉన్నావు. నువ్వు ఉండాలి, సజీవుడై ఉండాలి, ఆశీర్వాదానికి కారకుడై ఉండాలి అంటే ఈ పవిత్రమైన స్థలంలో శుద్ధీకరించబడిన హృదయంతోనే ఉండాలి. హృదయంలో పాపం, బ్రతుకులో మోసం, స్వచ్ఛత లేని అనుభవాలు, భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, అంతా మోసమే. యథార్థత లేని వారు దేవుని సముఖంలో నిలవబడితే వాళ్ళు ఏమవుతారు తెలుసా? చచ్చిపోతారు. బ్రతికే ఉన్నాం కదా, బాగానే ఉన్నాం కదా, ఇలా గిల్లుకుంటారేమో. ఎబేసీలకు రాసినటువంటి పత్రికలో కనబడుతుంది. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చాం. మనం చచ్చి దెయ్యాలై అటు స్వర్గానికి కానీ ఇటు పరిశుద్ధ సమూహానికి కానీ చెందకుండా గాల్లో తిరుగుతున్నాం. ఇప్పుడు మనం ఎవరమంటే దయ్యపు స్వభావం కలిగినటువంటి వాళ్ళం. నీ మీద దయ్యం ఏలుబడి చేస్తూ ఉంది, అదే పాపము. పాపము యొక్క ఏలుబడి క్రింద నువ్వు లేమంటే లేస్తున్నావు, కూర్చోమంటే కూర్చుంటున్నావు. పాపపు ఆకర్షణకు నీవు లోనైపోయావు. పిల్లల ముందు, పరిశుద్ధుల ముందు, కుటుంబం ముందు, నీతిమంతుల సంఘం ఎదుట నీ యొక్క పాపము స్పష్టంగా కనబడుతూ ఉంది దేవునికి.
ఏ గడియ ప్రభు వస్తాడో తెలియదు. సిద్ధపడిన సంఘాన్ని ఆయన తీసుకొని పోవడానికి రాబోతూ ఉన్నాడు. మరి ఆయన నరులారా తిరిగి రండని, పరిశుద్ధులందరూ పరలోకానికి రండని మధ్యాకాశం నుండి వినబడే శబ్దం ఒకవేళ నీకు వినపడినా ఆ పిలుపు మేరకు ఆయన నీ కొరకు పంపించిన ఆ అగ్ని రథములో ప్రవేశించడానికి కావలసిన యోగ్యత నేటి భక్తులుగా పిలువబడుతున్న వారు ఎంతమంది కలిగి ఉన్నారు? మధ్యాకాశంలో నా ప్రియుడు పిలిచిన, వేకువ జామున నా ప్రియుడు పిలిచిన నేను ఆయన పిలుపు అందుకుని ఆయన సన్నిధిలోనికి వెళ్ళిపోతానని చెప్పగలిగిన విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? బైబిల్ చెబుతుంది, నువ్వేం చెప్పదలుచుకున్నావో నువ్వు చెబితే బైబిల్ ఏం చెప్పదలుచుకుంది అంటే, ఒక్కడును లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మరి ఈ పాపం మన జీవితంలో పోవడానికే తన కుమారుడైన క్రీస్తును భూమి మీదకి పంపించి నీకోసం హింసకు అప్పగించాడు, వధకు అప్పగించాడు. శరీరంలో ఒక్క రక్తపు బొట్టైనను లేని విధంగా ఆయన శరీరాన్ని గాయాలకు అప్పగించాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, ఇంకా ఏదో కొసని, శరీరంలో ప్రవహించే రక్తం ఇంకా శరీరంలో ఉండిపోకుండా యోధా సైనికులు బల్లెపు పోటు వలన ఆయన శరీరంలో రక్తమంతా నేలకి స్రవించుకుపోయింది. ఏమీ లేదన్నమాట అండి. ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించిన తర్వాత యాకోబు దగ్గరికి అసలు కుమారుడైన ఏసావు వస్తాడు, జ్యేష్ఠుడు. సిద్ధపరిచిన వేటకూర మాంసం తెచ్చి ఇచ్చిన తర్వాత ఆయన చెబుతాడు, తండ్రి నన్ను ఆశీర్వదించవంటే ఇందాక వచ్చినాడు ఎవడని అడుగుతాడు. ఇందాక వచ్చినాడేమో నాకు తెలియదు కానీ నేనే నీ కుమారుడైన జ్యేష్ఠుడను అంటాడు. అయ్యో నువ్వనుకొని తనను ఆశీర్వదించాను అంటాడు. ఒక్క ఆశీర్వాదము నా కోసం లేదా తండ్రి గారు అంటాడు. ఒక్కటైనను లేకుండగా తండ్రి అయిన ఇస్సాకు తన యొక్క ఆశీర్వాదాలన్నింటినీ యాకోబుకి ఇచ్చేశాడు. ఈరోజు భక్తులుగా పిలువబడుతున్నటువంటి నీవు నేను మనందరము అనుభవించడానికి, శుద్ధీకరణ పొందడానికి ఒక్క రక్తపు బొట్టైనను తన శరీరంలో ఉంచుకొనకుండగా పూర్తిగా దారబోసిన దయామయుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. విస్తారమైన పాపములు మరియ చేస్తే విస్తారమైన పాపములు క్షమించగలిగినటువంటి వాడుగా క్రీస్తు మనకి కనబడుతూ ఉన్నాడు. అమ్మా, ఇన్ని పాపాల జాబితా ఉంది నీ ముందర, వీటిలన్నిటినీ నేను శుద్ధి చెయ్యలేను అని ఆయన ఆమెను విడిచిపెట్టలేదు. సంపూర్ణమైన పవిత్రురాలిగా ఆమెను మార్చాడు. కారణం ఏమిటంటే ఆయన దగ్గర సంపూర్ణమైనటువంటి రక్షణ ఉంది, విమోచన ఉంది, స్వస్థత ఉంది, శుద్ధీకరణ ఉంది. ఆయన చల్లిన నీళ్లలో శుద్ధీకరణ ఉంది. మీ మీద శుద్ధ జలమును. నేను అనుకుంటాను, సిలువలో వేలాడుతూ దాహమని ఎందుకు అడిగాడు అంటే అనుకుంటాను, ఆ దాహముగా త్రాగినటువంటి నీళ్లు రక్తము కలిసి సైనికుడు బల్లెప్పు పోటు పొడవగా పట్టులో నుంచి కిందకి ప్రవహించినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. భయంకరమైనటువంటి మబ్బులు, ఉరుములు, వర్షము ఆ ప్రాంతమంతా ఆవరించుకొని ఉందట. సిలువలో ప్రభు ప్రాణం పెట్టే టైంకి ఆయన సిలువ మీద నుంచి కార్చినటువంటి రక్తము వర్షపు నీటి ప్రవాహాల గుండా నదులలో, సముద్రములలో కలిసినప్పుడు సర్వలోకవాసులకు విమోచన దొరికింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకేనేమో
నయమాను నీటిలో మునిగినప్పుడు స్వస్థత దొరికింది. దేవుని యొక్క కృప. వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది, నీటిలో స్వస్థత ఉంది, మట్టిలో స్వస్థత ఉంది, బురద రాసినప్పుడు స్వస్థత కలిగింది. ఈ ప్రకృతి అంతా మానవుల కొరకు ఆయన అనుగ్రహించినటువంటి త్యాగము వలన ఔషధంగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగునగా. బిల్లే మింగక్కర్లేదంట ఆమెకి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీకి ఏం మింగక్కర్లేదండి? ఔషధం మింగక్కర్లేకుండానే వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు స్వస్థపరచబడింది. బెతెస్దా కోనేటి ముందర ఉంచబడిన మండపములు, అందు రోగులు, దేవదూతలు దిగివచ్చి నీళ్లను కలిపినప్పుడు ఎవడు ప్రవేశిస్తాడో వాళ్ళందరూ స్వస్థ పొందడానికి అనుగ్రహించబడి, అక్కడ ఏ ఆయింట్మెంటు అక్కర్లా. నీటి వలన స్వస్థత, మాట వలన స్వస్థత. ఈ లోకమంతా కూడా మానవునికి సేవలు అందించడానికి, స్వస్థపరచడానికి, పవిత్రపరచడానికై ప్రభు ఈ లోకాన్ని ఒక ఔషధంగా మార్చేశాడు. కాబట్టి దేవుని యొక్క పిల్లలారా, ప్రభు విమోచించేవాడని విశ్వాసం ఉంచి, ఇవన్నీ ప్రభు చేతి పనులేనని గ్రహించి, పాపము చేసేవాడు ఇక తనను తాను మరుగు చేసుకోవడానికి అవకాశం లేదని అర్థం చేసుకొని, ఏ చెట్టుని అడిగినా ప్రభు కృపను గురించి చెప్పడానికి, ఏ మెట్టను అడిగినా ప్రభు కృపను గురించి చెప్పడానికి, ఈ భూమి మీద ఉన్న ఏ జీవరాశులను అడిగినా ప్రభు కృపను గురించి చెప్పడానికి అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. వీటి నడుమ తిరుగుతున్నటువంటి నిన్ను ఎవ్వరూ చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో. వీళ్ళందరూ నీ మీద దేవుడు పురమాయించిన అధికారులు. ఎప్పటికప్పుడు నీ సమాచారం సర్వలోకనాథుడైన దేవునికి అప్పగిస్తున్నటువంటి గొప్ప నమ్మకమైన అధికారులు వారు. మనం చచ్చిన తర్వాత మనకంటే ముందు మన క్రియలు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయట. ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. బంగారం బంగారం అని అమ్మ నిన్ను అన్నంత మాత్రం నువ్వు బంగారంగా లేవు. నా మొగ్గ, నా పువ్వా అని నిన్ను పొగిడినంతగా నీ జీవితం లేదు. మారిపోయింది. అపవాది మార్చేసింది. మాలిన్యముంది, పాపపు బురద నిన్ను అంటుకుంది. అది పరిశుద్ధ కళ్ళతో చూస్తేనే తప్ప కనబడదు. అందువల్ల నేను చాలా బెస్ట్, వాళ్ళ లాంటి దాన్ని కాదు, వీళ్ళ లాంటి దాన్ని కాదు అని నువ్వు అనుకున్నా, నువ్వు ఎలాంటి వ్యక్తివో ఎరిగిన దేవుడు నీ మీదకి ఆ ఉగ్రత, ఆ కృప తొలగించుకున్న నీ మీదకి ఆ ఉగ్రత ఆయన పంపక మునిపే ప్రభువా ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేస్తే, రేయనక పగలనక ఆయన పాదాలు పట్టుకొని అబ్బా తండ్రి నువ్వు మొరబెడితే ఆయన నీ పాపములను గూర్చి, నీ బిడ్డల పాపములను గూర్చి, నీ యొక్క కుటుంబంలోని నీ వారనబడిన వారందరి పాపములను గూర్చి నువ్వు మొరపెట్టి విజ్ఞాపన చేస్తే దక్కించుకుంటావు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. లేఖనాలు చెబుతున్నట్టుగా ఇదిగో ప్రభు వచ్చేస్తున్నాడని వచ్చేస్తుంటే శుద్ధీకరణ పొందలేని మన బ్రతుకులు నరకపాత్రులుగా మారిపోతాం. ఏ ఒక్కరిని విడిచిపెట్టుకునే దేవుడు కాదు. 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినా వెతికి సంపాదించి సంబరం చేసుకున్న దేవుడు ఆయన. నిన్ను వదులుకుంటాడు అని అనుకుంటే కుదరదు. నువ్వు కావాలి దేవునికి. నిన్ను శుభ్రం చేసుకుంటాడు, శుద్ధీకరించుకుంటాడు, దాదిలాగా నిన్ను అలంకరించుకుంటాడు. ఒక అవకాశం దేవునికి ఇవ్వండి. నా జీవితాన్ని కడగండి, శుభ్రపరచండి అని దావీదు అలాగనే ప్రార్థన చేశాడు. 51వ కీర్తనలో హిస్సోపుతో నా పాపములు కడుగు, దేవా నీ పరిశుద్ధ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయవద్దని ఆయన బ్రతిమలాడుకున్నాడు. కనికరించాడు దేవుడు, దయ చూపించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అటువంటి కృప, ఆశీర్వాదాలు
నీకును నీ కుటుంబానికి అనుగ్రహించాలని దేవాది దేవుడు నీ ఎడల ప్రత్యేకమైన వాంఛ కలిగి ఉన్నాడు. ఆయన బలహీనత కాదు, నీ మీద ఆయనకున్న ప్రేమ. ఆయన బలహీనత అనుకొని నన్ను చూడకపోతే మా బాబు ఉండలేదులే, నన్ను చూడకపోతే మా అమ్మ ఉండలేదులే, ఖచ్చితంగా నేను ఎన్ని పాపాలు చేసినా నా మీద ఉన్న ప్రేమతో వాటిలన్నింటినీ క్షమించేస్తుందిలే అంటే కొంతకాలం, ఏదో ఒకరోజు ఖచ్చితంగా బడితి పూజ చేస్తుంది తల్లి తండ్రి. అలాగే ఏదో ఒకరోజు మాట వినని వారిని దేవుడు అప్పగించేస్తాడు దుస్తునికి. అగ్ని ఆరని, పురుగు చావని వేదనకరమైన పరిస్థితుల్లో నీ ప్రాణం నరకపాత్రముగా మిగిలిపోద్ది. అటువంటి పరిస్థితిలో పడిపోకుండా నిన్నెవరో రక్షిస్తారని కాదు, రక్షకుడు ఆయన దేవుని వైపు నీవే చూసి నిన్ను నీవు అప్పగించుకుంటే కనికరం కలిగిన వాడు దయ చూపిస్తాడు. లేవద్దాం, ప్రార్థన చేద్దాం, మోకాళ్ళ మీద ఉందాం, ప్రభుని బ్రతిమలాడుకుందాం. సోకులు కొంతసేపు మానియండి, మోకరించి బ్రతిమలాడుకుందాం.